లాస్ట్ 1 month గా మీరు ఈ చైర్ చూసింటారు. ఇది మనకి వర్గో నుంచి ఒక ఎర్గనామిక్ ఆఫీస్ చైర్ అనమాట. లాస్ట్ 1 month గా ఈ చైర్ నేను యూజ్ చేస్తున్నా. ఇది ఒక రివ్యూ అనుకోవచ్చు, చైర్ ఒక రివ్యూ అనుకోవచ్చు. అండ్ ఇంకొకటి, ఈ చైర్ని మన వర్గో వాళ్ళు మనకు సెండ్ చేశారు, నాకు ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకోవచ్చు, రివ్యూ చేయమని చెప్పేసి. సో వాళ్ళతో మనం కొలాబరేట్ అయ్యి చేస్తున్న వీడియో ఇది. ఫస్ట్ దీనికి అన్బాక్సింగ్ చూసుకుంటే మనకి ఇది 3 partsగా వస్తుంది అనమాట. ఆల్మోస్ట్ చైర్ అంతా అసెంబ్లీ అయ్యే వచ్చి ఉంటుంది, మనం అంత కష్టపడి అసెంబ్లీ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదనమాట. సో పైన అప్పర్ పార్ట్ మాత్రం ఒకలా వస్తుంది, మధ్యలో గ్యాస్ కటర్ ఒకటి వస్తుంది అనమాట. అంటే కింద మనకి వీల్ వస్తుంది కదా, చైర్తో తిరుగుతుంది కదా స్టాండ్, అది ఉంటుంది అనమాట. సో ఇది 3 మీరు అటాచ్ చేసినట్టే అసెంబ్లీ అయిపోయినట్టే. ఇది పెద్ద మ్యాటర్ ఏం కాదు, 3 steps అసెంబ్లీ చేయొచ్చు. కాబట్టి చైర్ కొంచెం ఇది లెదర్ కాబట్టి కొంచెం వెయిట్ ఉంటుంది, అది కొంచెం చూస్ చేసుకుంటే బెటరు. సో కింద పెట్టి గ్యాస్ కట్ కానీ మీరు పెట్టేసినారంటే, దానిపైన ఒక చైర్ పెట్టినారంటే అయిపోయింది సెట్ అంతే మాత్రం. సో చైర్ అయితే యూస్ చేసుకోవడానికి రెడీ అనమాట. ఇది దీనికి అన్బాక్సింగ్ చూసుకుంటే. దీంతోనే ఫీచర్స్ చూసుకుంటే మనకి నార్మల్గా అన్ని చైర్స్లో ఏముంటుంది, మనకి పైకి కిందికి మాత్రం అడ్జస్ట్ చేసుకోవచ్చు కదా. బట్ దీంతో మాత్రం మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో మనకు నాబ్ ఉంటుంది అనమాట. నేను అడ్జస్ట్ చేసుకోవాలనుకోండి, ఇట్లా 120 degrees వరకు మనం బెండ్ అవ్వచ్చు. అండ్ అట్లనే లాక్ చేసుకోవచ్చు, ఇటు బెండ్ అయ్యి ఇట్లా లాక్ చేసుకోవచ్చు. లేదా అన్లాక్ చేశారంటే ఇటు ఫ్రంట్ కు చేస్తారు, 90 degrees మళ్ళీ వచ్చేస్తుంది. మళ్ళీ మీరు లాక్ చేసుకోవచ్చు. లాక్ చేయకపోతే మళ్ళీ ఇట్లా ఒంగలాడుతూనే ఉంటుంది అనమాట. ఓకే, దీని ఫ్యూచర్ ఇది మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే సమ్ టైమ్స్ ఇట్లైనా వర్క్ చేసుకొని ఇట్లా బెండ్ అయ్యి ఇట్లా కొంచెం నడుము అట్లా వాల్చారంటే కొంచెం రిలీఫ్ గా ఉంటుంది. అది మాత్రం నాకు చాలా బాగా అనిపించింది ఈ ఫీచర్ మాత్రం. అండ్ ఆబ్వియస్లీ మనకి అన్ని చైర్స్ లో ఉండేలాగా పైకి కిందికి మనకి ఆ గ్యాస్ కట్ ఇచ్చింటారు కాబట్టి పైకి కిందికి అడ్జస్ట్ చేసుకోవచ్చు. అదే పెద్ద ప్రాబ్లం కాదు. కాకపోతే కొంచెం షార్ట్ గా అనిపించింది ఇది నాకు. మీరు చెక్ చేసుకోండి ఒకసారి హైట్ మాత్రం. నెక్స్ట్ చైర్ ఒక క్వాలిటీ చూసుకుంటే మాత్రం నిజంగా నాకు చాలా బాగా నచ్చింది క్వాలిటీ మాత్రం. దీంతో వస్తుంది మనకి లెదర్ ఫినిష్ తో వస్తుంది. మనకి ఇది బ్లాక్ కలర్ అనమాట. ఇది మీకు 3 కలర్లు ఉంటుంది, గ్రే కలర్, మనకి ఒకటి బ్రౌన్ కలర్, ఇది బ్లాక్ కలర్. మనకు అనిపించింది బ్రౌన్ కలర్ అనమాట. అండ్ హ్యాండ్ రెస్ట్ కూడా ఇది ఇనుముతో ఇస్తున్నారు అనమాట, స్టెయిన్లెస్ స్టీల్ తో ఇస్తున్నారు. బట్ ఇక్కడ పెట్టుకున్నప్పుడు నీకు ఇబ్బంది అవ్వకూడదు అని చెప్పేసి చేయి దగ్గర కూడా నీకు ఫోమ్ పెట్టి దానిపైన లెదర్ ఫినిష్ ఇచ్చారనమాట. ఇక్కడ కూడా చాలా మెత్తగా కూర్చోడానికి కంఫర్టబుల్ గా బాగుంది, నాకు ఏ ప్రాబ్లం అనిపించలేదు అనమాట. అండ్ మనం కూర్చుంటే సౌండ్లు రావడం కానీ బేస్ కానీ ఎలా ఉందంటే మాత్రం బేస్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. కింద ఉన్న వీల్స్ కదా, మనకి వీల్స్ కూడా అల్యూమినియంతో వస్తుంది అనమాట. ఆ వీల్స్ మాత్రం ప్లాస్టిక్ తో వస్తుంది. ఆ వీల్ కి వస్తున్న స్టాండ్ మాత్రం అల్యూమినియంతో వస్తుంది అనమాట. ఎవ్రీథింగ్ ఆ వీల్స్ రొటేట్ అవడం కానీ, మనకి ఆ స్టాండ్ కానీ, ఆ బేస్ ఒక ఫీలింగ్ కానీ ఎవ్రీథింగ్ చాలా స్ట్రాంగ్ ఉంది. క్వాలిటీలో అయితే మాత్రం నేను ఎక్కడ ఇష్యూ అయితే నేను నోటీస్ చేయలేదు. 360 degrees లో స్వింగ్ అవ్వచ్చు అనమాట దీని ఇట్లా పెట్టుకొని. సో అన్ని చైర్స్ ఉండే ఫీచర్ ఇది. అండ్ ఈ చైర్ యొక్క వెయిట్ చూసుకుంటే మనకి వెయిట్ కాదు, ఈ చైర్ ఒక వెయిట్ కాదు, ఈ చైర్లో కూర్చున్న ఒక పర్సన్ ఎంతవరకు ఇది మెయింటైన్ చేస్తుందంటే మాత్రం అప్ టు 120 kg వరకు ఇది మెయింటైన్ చేస్తుంది అనమాట. అండ్ దీని వారంటీ మనకి చైర్ లో మొత్తం 3 years వారంటీ ప్రొవైడ్ చేస్తున్నారు. ఏదైనా ప్రాబ్లం వచ్చినా, మనకి ఏదైనా రస్ట్ కానీ సంథింగ్ ఏ ఇష్యూస్ వచ్చినా కూడా వాళ్ళు మీరు కాంటాక్ట్ అయినారంటే వాళ్ళు రిపేర్ చేయడం కానీ రీప్లేస్ చేయడం కానీ ఏదో ఒకటి మనం చేయిస్తారు అనమాట. ఈ 1 month చైర్ ఒక ఎక్స్పీరియన్స్ ఎలా ఉందంటే మాత్రం నేను కూర్చోవడానికి, దీని ఒక ఫీచర్స్ కానీ, దీని ఒక క్వాలిటీ కానీ ఎవ్రీథింగ్ నాకు చాలా బాగా అనిపించింది. కాకపోతే ఇది లెదర్ ఫినిష్ తో వస్తుంది కాబట్టి బ్యాక్ సైడ్ మీకు చెమట పడుతుంది అనమాట. కూర్చున్నప్పుడు నాకు కొంచెం చెమట పడుతుంది. అది మీకు ఓకే అనుకుంటే మాత్రం చైర్ అయితే మాత్రం క్వాలిటీ పరంగా కానీ, మనకి లెదర్ ఫినిష్ పరంగా కానీ, దాంతో ఫీచర్స్, ఆ టిల్ట్ కానీ ఎవ్రీథింగ్ నాకైతే ఎటువంటి ప్రాబ్లం లేదు, చాలా బాగా అనిపించింది. బట్ ఏంటంటే ఆ లెదర్ ఫినిష్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ చైర్ కాదు లెదర్ లో వచ్చే ఏ చైర్ అయినా కూడా మనకి బ్యాక్ సైడ్ ఆనుకున్నారంటే చెమట పడుతుంది. అది ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాలి. అండ్ చైర్ ఒక ప్రైస్ చూసుకుంటే మనకి అమెజాన్ లో 14,000 సెల్ చేస్తున్నారు అనమాట. అమెజాన్ లింక్ సెండ్ చేస్తే కింద డిస్క్రిప్షన్ లో పెడతాను, మీరు కావాలంటే చూసి పర్చేస్ చేసుకోండి. వేరే చైర్స్ కూడా కంపేర్ చేసుకొని ఏది బెస్ట్ చూసి పర్చేస్ చేసుకోండి. అండ్ వర్గో ఇంకోటి వర్గో వాళ్ళతో వెబ్సైట్ ఉంది కదా, దానికి కూడా మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను. అన్ని కూడా చూసి మీకు ఏది బెస్ట్ అనిపిస్తే అన్ని చెక్ చేసుకొని పర్చేస్ చేసుకోవడం బెటర్ అనేది నా ఒపీనియన్. ఇదిగా వీడియో అయితే ఇంకేదో మెన్షన్ చేయండి. మోస్ట్ ఆఫ్ కంటెంట్ చేస్తాను. దివ్స్ సైనింగ్ ఫైల్. సీ నెక్స్ట్ టైం వాచింగ్. బై బై నౌ.